టీడీపీ తమ రాజ్యసభ అభ్యర్థులను ఖరారు చేసింది. ముగ్గురు అభ్యర్థులతో కూడిన జాబితాను పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు అధికారికంగా విడుదల చేశారు. ఇక జూన్ 18న జరగనున్న రాజ్యసభ ఎన్నికల్లో పార్టీ తరఫున సానా సతీష్, భాష్యం రామకృష్ణ, చింతకాయల విజయ్ బరిలో నిలవనున్నారు. రాజ్యసభ అభ్యర్థులుగా పారిశ్రామికవేత్త సానా సతీష్, ప్రముఖ విద్యావేత్త, భాష్యం విద్యా సంస్థల అధినేత రామకృష్ణ, పార్టీ సోషల్ మీడియా విభాగం ముఖ్య నేతగా ఉన్న చింతకాయల విజయ్లను ఎంపిక చేసినట్లు పార్టీ ప్రకటించింది. రానున్న ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థుల ఎంపికపై కొంతకాలంగా పార్టీ వర్గాల్లో చర్చ జరగగా చివరికి అధిష్టానం ఈ ముగ్గురు పేర్లను ఖరారు చేసింది. ఈ ముగ్గురిని చంద్రబాబు తన క్యాంపు కార్యాలయానికి పిలిపించి స్వయంగా బీఫారాలు అందజేశారు. వారు రేపు నామినేషన్లను దాఖలు చేయనున్నారు. ఏపీలో 4 రాజ్యసభ స్థానాలు ఖాళీ అయ్యింది. కూటమి పొత్తు ధర్మం ప్రకారం 4 స్థానాల్లో 1 జనసేనకు కేటాయించగా తమ అభ్యర్థిగా జనసేన పార్టీ లింగమనేని రమేష్ పేరును ఖరారు చేసింది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సంతోష్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. సంతోష్. గుడ్ మార్నింగ్ గంగోత్రి. ఏపీలో రాజ్యసభ స్థానానికి సంబంధించి టీడీపీకి 3 స్థానాలు, అదేవిధంగా కూటమిలో ఉన్నటువంటి జనసేనకి 1 రాజ్యసభ స్థానం కేటాయించుగా ఇక 3 రాజ్యసభ స్థానాలు టీడీపీ నుంచి అయితే కనుక ముగ్గురిని ఖరారు చేస్తూ ఎటగలికి టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు బీ ఫారంలు అందజేయడం కూడా జరుగుతోంది. ఇటు సానా సతీష్ రాజ్యసభ స్థానానికి ఎంపిక కాగా ఇక భాష్యం రామకృష్ణ, అదేవిధంగా చింతకాయల విజయ్ వీరి ముఖ్యంగా అయితే కనుక ఢిల్లీ బాట పట్టనున్నారు. ఈ నేపథ్యంలోనే బీఫారాలను అందించి ఇక సోమవారం అయితే నామినేషన్ అనేది కూడా ప్రక్రియ జరగనున్నట్టు కూడా తెలుస్తోంది. ఇక ఈ నేపథ్యంలోనే ముగ్గురికి చూసుకున్నట్లయితే కనుక పారిశ్రామికవేత్త కావచ్చు, అదేవిధంగా విద్యావేత్త, టీడీపీ పార్టీకి సోషల్ సంబంధించిన సోషల్ విభాగంలో ఎంతో కీలకమైనటువంటి కీ రోల్ పోషిస్తున్నటువంటి చింతకాయల విజయ్ అయితే కనుక ఎట్టకేలకి రాజ్యసభ అయితే కనుక వరించినట్టు కూడా తెలుస్తా ఉంది. ఈ యొక్క 3 స్థానాలకు సంబంధించి టీడీపీ గత కొద్ది కాలం నుంచి కూడా ఎంతో కసరత్తు చేస్తున్నటువంటి నేపథ్యం అయితే సానా సతీష్ ని కంటిన్యూ చేస్తున్నప్పటికీ అదేవిధంగా భాష్యం రామకృష్ణ, కిలారి రాజేష్ పేరు తెరపైకి రావడంతో ఇక వీరిద్దరిలో భాష్యం రామకృష్ణ అయితే కనుక ఇటు ఢిల్లీ బాట పట్టించడానికి 3వ స్థానం అనేది కూడా ఎంతో కీలకంగా మారింది. అయితే ఇటు మహిళా రిజర్వేషన్ కావచ్చు, అదేవిధంగా సామాజిక సమీకరణలు, ఇలా అనేక సమీకరణాలు సూచించినప్పటికీ కూడా ఇక పరిశీలించినప్పటికీ ఇక బీసీ సామాజిక వర్గం నుంచి అయితే కనుక చింతకాయల విజయ్కి అయితే ఎటగేలకి పేరుని పరిశీలించడం, దీనికి సంబంధించి సెలక్షన్ చేయడం అయితే ఇక రాత్రి ఎటగేలకి సీఎం చంద్రబాబు నాయుడు బీఫారాలు అందించడం కూడా జరుగుతా ఉంది. ఇక తాజాగా చూసుకున్నట్లయితే కనుక ఈ ముగ్గురు కూడా పార్టీకి సంబంధించి ఎన్నో సంవత్సరాల నుంచి కీలక పాత్ర పోషించడం జరుగుతున్నటువంటి పరిస్థితులు ఏదేమైనప్పటికీ ఎంతో పొజిషన్ లో అయితే కనుక వీరు ముగ్గురిని అయితే రాజ్యసభ స్థానాలకు అయితే సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ బాట పట్టించడం కూడా జరుగుతూ ఉంది. రైట్, థ్యాంక్ యూ సంతోష్.